వేరు ప్రసాద్. ప్రసాద్ గారు, ఏ ప్రభుత్వంలో మంచి జరిగిందని అనుకుంటున్నారు? టీడీపీ, వైసీపీలో? వైసీపీలోనే మంచి జరిగింది. ఎందుకంటే వైసీపీ వచ్చినాక విద్యార్థులకి అమ్మఒడి పథకం అని, ఇటు పేదలకి ఆరోగ్యశ్రీ అని బాగా పెంచాడు. ఆరోగ్యశ్రీ పథకాల్లో అట్లాగా అన్ని విధాల పేదలకు అనుకూలంగా ఉంది. అందుకని వైసీపీ వస్తేనే మళ్ళీ పేదల పక్షాన ఉంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు ఏంటంటే నిన్న జరిగిన మీటింగ్లో 25 హామీలు అనేది టీడీపీ కూటమి అభ్యర్థులు రిలీజ్ చేశారు. దాని గురించి ప్రజలు ఎంతవరకు నమ్ముతారంటారు? ఇది టీడీపీ ఇచ్చే హామీలు కరెక్ట్గా నమ్మడానికి, అంతకుముందు రైతు రుణమాఫీ అన్నాడు, ఏమో చేయలేదు. అది వరకు హామీలు ఇస్తాడే అంటాడే కానీ అది అమలు చేయడు చంద్రబాబు నాయుడు. జగన్ ఇచ్చాడంటే హామీ అది కంపల్సరీగా అది అమలు చేస్తాడు. అది అయితే ఇక్కడ కూటమి అభ్యర్థి గల్లా మాధవి గారు ఇటుపక్క టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, అటుపక్క వైసీపీ అభ్యర్థి రజనీ పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు వస్తే మంచి జరిగిద్దని అనుకుంటున్నారు? ఈ పశ్చిమ నియోజకవర్గానికి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి. పశ్చిమ నియోజకవర్గంలో మనకి రజనీ గారే వస్తే బాగా ఉండిద్దని అనుకుంటున్నాను. ఆవిడ ఎందుకు గెలవాలి ఈసారి కాన్స్టిట్యున్సీలో అంటే మంచిగా నా చిలకలూరుపేటలో బాగానే చేసింది. ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖగా చేస్తుంది ప్రస్తుతం. ఆమెకు మంచి అనుభవం ఉంది శాఖపరంగా. ఇంకా బాగా డెవలప్ చేసిద్దని మేము నమ్ముతున్నాం. అయితే మాధవి గారు ఏం చెప్తున్నారంటే ఈసారి పశ్చిమ నియోజకవర్గం టీడీపీ కంచుకోట, ఈసారి నేనే గెలుస్తానని చెప్తున్నారు. దానికి ఏం చెప్తారు? అంటే ఇంతకు ముందు అంటే సరైన అభ్యర్థి కరెక్ట్గా లేడు. ఇప్పుడు మన రజనీ గారు బాగా తిరిగారు, బాగా చేస్తున్నారు. ఈసారి ఇక్కడ మార్పు వచ్చింది కంపల్సరీగా. వైఎస్ఆర్సీపీయే గెలిచింది. నమస్తే అండి. ఇక్కడ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది, లేదంటే మళ్ళీ ఏ ప్రభుత్వం వచ్చే అవకాశం కనబడుతుంది తూర్పుని, అదే పశ్చిమ నియోజకవర్గం, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం? ప్రస్తుతానికైతే ఇప్పుడు ఉన్నదే వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం అండి. అంటే ఇక్కడ వైసీపీ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇక్కడ ఇటువైపు ఏమో కూటమి అభ్యర్థి గల్లా మాధవి నిలబడ్డారు, ఇటుపక్క రజనీ నిలబడ్డారు వైసీపీ నుంచి. అంటే ఇద్దరి మధ్యన పోటీ ఎలా ఉంటుంది? పోటీ అంటే ఈమె ఆల్రెడీ అందరికీ తెలిసిందే కదండి. ఆమె ప్రస్తుతానికి చాలా మంది తెలియదు. ఈమె ఆల్రెడీ తెలిసింది కాబట్టి, ఆల్రెడీ మినిస్టర్గా చేసింది కాబట్టి, ఆమె కూడా బీసీ మైనారిటీ ఉంది, బీసీ మైనారిటీ కాబట్టి ఆమె కూడా ఉంది. ఇక్కడ ఉన్న పొజిషన్ కూడా అదే ఉండదు ఎక్కువ. అయితే ఇక్కడ పోటీ విధానంలో ఈసారి ఏంటి, ఈ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ కంచుకోట అనేది విన్నాం. దాని గురించి ఏం చెప్తారు? అది వాస్తవమే అనుకోండి, ముందు నుంచి ఉన్నదే, అది ఉన్నదేలే. కానీ కాకపోతే ఇప్పుడున్న పొజిషన్ బట్టి అది ఇంకా దానికైతే మనం చెప్పలేము. కొద్దిగా అటు అయినా కానీ అనుకున్న ప్రస్తుతానికైతే నాకు తెలిసిన అనుకోది అది. అయితే ఈసారి జగన్ గారు మీకేం సంక్షేమ పథకాలు కానీ ఇలాంటివి ఇచ్చారా? సరే, మాకంటే ఒకటారు కొద్ది గొప్పలు వచ్చినాయి. వచ్చేటోళ్ళకైతే బాగానే వస్తుంది. మాకు లేకపోయినా కానీ వచ్చేటోళ్ళకైతే వస్తాను. అన్ని సౌకర్యాలు బాగానే ఉంది. ఆ మాత్రం సౌకర్యం లేకపోతే పర్వాలేదు. ఇవాళ ఏంటంటే పిల్లలకైనా కానీ పెద్దవాళ్ళకైనా కానీ అందరికీ ఉపయోగపడే కొన్ని ఉన్నాయి. ఇలా వాసన చెప్పాలంటే ఏదేది 18,000 ఏదో ఇస్తున్నారు కదా. వాసన కరెక్ట్గా ఆడవాళ్ళు మెయింటైన్ చేసుకుని ఉంటే ఆ 18,000 వాళ్ళు ముందు ఫుడ్ కానీ నడుస్తుంది ఈజీగా. అర్థమవుతుందా? అది వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అవన్నీ ఇంకా విన్నాం, ఒకప్పుడు విన్నాం, చేసిన. ప్రస్తుతానికి ఈ ఒక విషయం చెప్పాలంటే ఇప్పుడు ఆయన చెప్పేది ఉందిలే కానీ ఒకరిదిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంకా ఇప్పుడున్న పొజిషన్ అది. సీఎం ఆయన కావాలనుకుంటారు, ఈయన కావాలంటారు. ముగ్గురు అయినప్పుడు వీళ్ళు ముగ్గురు కొట్టుకోవడం తనుకోవడం సరిపోద్ది. ఇంక ముందు చేసేది ఎవరు ఇక్కడ అసలు లెక్క ఎక్కడి నుంచి వస్తుంది అది చెప్పు. నాకైతే తెలియదు కానీ చెప్తాను నా ఉదాహరణకి. అది పరిస్థితి. ఇంకా నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇక్కడ పోటాపోటీగా సాగుతున్న ఎలక్షన్ ప్రచారాలు కానీ లేదా ఎలా మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఎవరు వచ్చే అవకాశం కనబడుతుందండి? రజనీ గారు. ఎందుకండి? వాళ్ళు ప్రజలకు చాలా దగ్గరగా ఉన్నారు. అది ఏ విషయంలో, ఏ పాలసీ తీసుకున్నా కానీ, ఏ స్కీమ్ తీసుకున్నా కానీ ప్రజలకు చాలా దగ్గరగా వచ్చింది. ఇంతకుముందు ఒక పెన్షన్ తీసుకోవాలంటే అడిగి పోయి ఈ రోజుల్లో ఈ సీజన్లో కనుక ఈ ఎండలాగల్లా కనుక పెన్షన్ తీసుకోవాలంటే సచివులు 1%, 2% ఉన్నారు. వీళ్ళు ఇంటి దగ్గర తీసుకొచ్చేస్తున్నారు. మరి మనకి ఎవరు సర్వీస్ చేస్తారో వాళ్ళకి ఓట్లు వేస్తారు, కానీ మనం సర్వీస్ చేయని వాళ్ళకి ఎవరు చేస్తారు? టీడీపీ కూడా చాలా హామీలు అనేసి, హామీలు ఇవ్వటం వేరు, అమలు చేయటం వేరు. అన్ని పార్టీలు ఇస్తారు హామీలు, అమలు చేసేవాళ్ళు కావాలిగా. అది అయితే ఈ ఎలక్షన్ ఎవరెవరి మధ్య జరుగుతుంది అనుకుంటున్నారు? ఎవరెవరు దాన్ని ప్రత్యేకంగా తీసుకునేది ఏముంది? ప్రజలకి పార్టీలకి మధ్యలో జరుగుతూ ఉంటుంది. అనుకూలంగా ఉన్నట్లు ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ ఎలక్షన్ పర్యావరణం కానీ, లేదంటే ఈసారి ఇక్కడ టీడీపీ కంచుకోట అనేసి విన్నాం. దాని గురించి ఏం చెప్తారు?
వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెబుతారు. రేపు కౌంటింగ్ జరిగినప్పుడు కదా కంచుకోటలు బద్దలయ్యేది. అంటే ఈసారి పక్కాగా ఈసారి పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అడ్డాగా మారిద్దని అంటున్నారా మీరంటే? తప్పకుండా. ఏంటి అంత నమ్మకంగా నవ్వి కూడా చెప్తున్నారు, దానికి ఏం చెప్పలేదు? నవ్వడానికి దానికి సంబంధం ఉంది. మేము వాళ్ళు ప్రజలకు చాలా దగ్గరగా ఉన్నారండి. ఏ స్కీమ్ చేసినా ఇంతకుముందు మేము ఏదైనా ఒక డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, ఒక బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా ఒక ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళం. పనులు మానుకొని వారాలు నెలలు మళ్ళీ వాళ్ళకి లీగల్గా చెప్పకూడదు కానీ వాళ్ళకి మళ్ళీ డబ్బులు ఇచ్చి వాళ్ళ చుట్టూ తిరగాలి. ఇప్పుడు అదేం లేదు. వాలంటీర్కి వర్క్ జస్ట్ ఫోన్ చేస్తే ఆ పని అంతా అతనే చేసి పెడుతున్నాడు. మనం పని మనం చేసుకుంటున్నాం, కూలికి వెళ్తున్నాం. ఎంత వస్తున్నాయో అది వేరే విషయం, పనులు ఉంటున్నాయో ఉండవు అనేది వేరే విషయం. ప్రజలకు వాళ్ళు ఎంత దగ్గరగా ఉన్నారు. పెమ్మసాని గారు ఏంటంటే రజనీ గారు పెమ్మసాని గారు అసలు ఎవరు నిన్న దాకా మొన్నటి దాకా తెలియదు. ఇవాళ వచ్చాడు, ఆయన ఏదో చేద్దామని చెప్పి వచ్చాడు, ప్రజలకు సర్వీస్ చేద్దామని వచ్చాడు. ఒకసారి అవకాశం ఇస్తే చేస్తారేమో, కానీ ఆల్రెడీ చేసేవాళ్ళు ఉన్నారుగా, లేకపోతే కదా అది. ఎవరు పశ్చిమ నియోజకవర్గాన్ని మీరేం చెప్పాలనుకుంటున్నారు ప్రజలందరికీ? సరే, ప్రజలందరికీ ఎవరు నేనేం చెప్పలేను. నా ఒపీనియన్ నేను చెప్పగలను. ప్రజలందరూ ఒపీనియన్ నేను చెప్పగలుగుతాను. ఎవరికి ఓటేస్తే మళ్ళీ మనకు మంచి జరిగిద్దని అనేసి ఒక భావన ఉంటుంది. నా ఒపీనియన్ అయితే వైఎస్ఆర్సీపీకి వేస్తాను.